గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. యా, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్సో. ఎందుకంటే అందరికీ గుడ్ మార్నింగే. 22వ తారీఖు మనం ఏదైతే ఈ ఉగ్ర స్థావరాలు ఉగ్రవాదులు ఎట్లయితే దాడి చేసిరో మన వాళ్ళని, 26 మందిని ఎట్లయితే చంపినరో దానికి ప్రతీకారం తీర్చుకున్నాం ఇవాళ. సో అందరు కూడా ఒక స్మైల్ తోని, ఒక హ్యాపీనెస్ తోని నిద్రలేసిండ్రు ఇవాళ. యా, మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ మేజర్ ఓబ్రాయ్ గారు. సో ఈ యుద్ధం కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీటన్నిటి గురించి సార్ క్లియర్ గా మనకు చెప్పబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏమేం జరిగింది అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మ్యామ్. మీరు ఒక మాట అన్నారు మేడం, గుడ్ మార్నింగ్ టు ఆల్ అనేసి. దీనికి ఒక హిస్టారికల్ రిఫరెన్స్ కూడా నేను ఇస్తాను. వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947 లో ఆ రోజు నెహ్రూ గారు కూడా అర్ధరాత్రి ఒక స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆ స్పీచ్ లో తను ఏమన్నారంటే, వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేకన్స్ టు ఫ్రీడమ్ అని చెప్పారు. సో మనము 7th May మార్నింగ్ కూడా ఈక్వల్ టు 15th August 1947 లా భావించవచ్చు. వెన్ ద వరల్డ్ వాజ్ స్లీపింగ్, ఇండియా ఫాట్ ఫర్ ఇట్స్ ఫ్రీడమ్ ఇన్ ద మిడ్ నైట్. సో ఐ కెన్ ఈక్వేట్ దిస్ 7th May 2025 టు 15th August 1947. ఎలా మనకి 15th August 1947 ఒక మరువలేని జ్ఞాపకంగా మిగిలిపోయిందో, అదే విధంగా 7th May 2025 మన ఇతిహాసంలో ఒక మరువలేని స్వర్ణ అక్షరాలతో రాసుకున్న ఒక మంచి భిన్నమైన ఒక హిస్టరీ అయిపోతుంది. అండ్ మీరు అన్నట్టుగా సింధూర్ ఈ పేరు, ఒక మహిళ తన కళ్ళ ముందు రీసెంట్ గా పెళ్లి చేసుకున్న తన హస్బెండ్ ని ఎంత నిర్దాక్షంగా చంపేసి తన నుదుట కుంకుమని ఎలాగైతే తుడిపేశారో, అది మళ్ళీ తిరిగి ఆ మహిళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఇచ్చింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకొకటి విషయం, కశ్మీర్ మన దేశానికి నుదిటి లాంటిది. అండ్ వీళ్ళు 1986 నుంచి ఈ రోజు వరకు టెర్రరిజం మాధ్యంగా వీళ్ళు ప్రవహించిన రక్తం కూడా సింధూరమైన రెడ్ కలర్ లో, కాబట్టి దానికి కూడా రిప్లైలా అని మనం భావించవచ్చు. 25 minutes 25 నిమిషాల్లో అంతా పూర్తి చేసింది మన త్రివిధ దళాలన్నీ కూడా. ఆ 25 minutes ఎంత కీలకం సార్, ఏమేమి జరుగుంటుంది సార్, దీనికోసం ఎంత ప్లాన్ జరుగుంటుంది సార్? మ్యామ్, నేను కూడా ఆర్మీలో 11 years ఉన్నాను. బట్ బిలీవ్ మీ, దిస్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఇండియా టిల్ టుడే. బికాస్ ఈ స్కేల్లో ఇంత కోఆర్డినేషన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోఆర్డినేషన్ తో ఇలాంటి ఒక కౌంటర్ అటాక్ మన హిస్టరీలోనే లేదు. సో దిస్ ఈజ్ వేర్ దిస్ మార్నింగ్ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్ మార్నింగ్ టు ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ మార్నింగ్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ. మనము పాకిస్తాన్కి కాదు మ్యామ్, పూర్తి యావత్ ప్రపంచానికి మనం ఒక సందేశం ఇచ్చాము. ఏంటంటే, నన్ను టచ్ చేస్తే డెస్ట్రాయ్ చేస్తాను అన్న మెసేజ్ ఏదైతే ఉందో, ఈ రోజు ఉదయం 1:28 మనం దేశానికి ఇచ్చాము, మనం మొత్తం విశ్వానికి కూడా ఇచ్చాము. సార్ ఈ 25 minutes ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ని ఎట్లా ప్లాన్ చేసి ఉంటారు సార్? అంటే ఎన్ని రోజులు, ఎన్ని నిద్ర లేని రాత్రులు స్పెండ్ చేసి ఉంటారు సార్ ఈ త్రివిధ దళాలు కావచ్చు, మన కేంద్రం కావచ్చు సార్? మ్యామ్, ఖచ్చితంగా ఈ 1:28 టైం అనేది ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్ గా తీసుకున్న టైం కాదు మేడం. దీని వెనక మినిమం నేను చెప్తున్నాను మ్యామ్, ఒక 15 days ఇప్పుడు రీసెర్చ్ అండ్ గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల రీసెర్చ్ ఉంది మేడం ఈ టైం వెనక. ఎందుకంటే లాస్ట్ 15 days నుంచి మన సర్వేలెన్స్ టీము శాటిలైట్ ఇమేజరీ ద్వారా, మన యుఏవి డ్రోన్స్ ద్వారా ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ లో జరుగుతున్న యాక్టివిటీస్ ని చాలా క్లోజ్ గా మానిటర్ చేసి
ఏ టైంలో అయితే అక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకు అచీవ్ అవుతుందో ఆ టైంని ఎంచుకొని కేవలం 23 నిమిషాల్లో ఈ ఆపరేషన్ని ఎగ్జిక్యూట్ చేయడం అన్నది మేడం మైండ్ బ్లోయింగ్. ఈ ఆపరేషన్ని ఇండియా కాదు విశ్వమంతా ఒక ఒక శాంపుల్ ఆపరేషన్ లాగా వాళ్ళ మిలిటరీ యూనివర్సిటీస్ కాలేజెస్ లో దీని గురించి చర్చిస్తారు రాబోయే కాలంలో. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్ట్రైక్ which no other army, air force and navy could achieve in the past. ఎస్ సార్. ఇప్పుడు 22వ తారీఖున ఉగ్రదాడి జరిగింది సార్. సో ప్రిపరేషన్ ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా? Ma'am, see, army always prepares for war. అంటే ఒక సంఘటన జరిగితేనే ఆర్మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది అన్నది అది నిజం కాదు మ్యామ్. బట్ ఎస్, డెఫినెట్ గా 22 ఏప్రిల్ జరిగిన సంఘటన డెఫినెట్ గా ఒక కోఆర్డినేటెడ్ అటాక్ చేయడానికి మాత్రం స్టార్ట్ పాయింట్ లా మనం భావించవచ్చు. సో ఈ 15 days లో ఏ లెవెల్లో మీటింగ్స్ జరుగుండొచ్చు, ఏ లెవెల్లో కోఆర్డినేషన్ జరుగుండొచ్చు, ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇమాజినేషన్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. నేను కూడా ఇప్పుడు 11 years సర్వీస్ చేశాను మ్యామ్. కానీ గ్రౌండ్ లో ఎంత కోఆర్డినేషన్ జరిగిందో నాకు కూడా మహా అయితే ఒక 25% అవగాహన ఉండొచ్చు. డిప్లొమాటిక్ కోఆర్డినేషన్, మిలిటరీ కోఆర్డినేషన్, కోఆర్డినేషన్ ఆఫ్ ది నైబరింగ్ కంట్రీస్, కోఆర్డినేషన్ విత్ ద యునైటెడ్ నేషన్స్, మేజర్ సూపర్ పవర్స్ ఆఫ్ ది వరల్డ్, మనం ఊహించలేని కోఆర్డినేషన్ జరుగుండొచ్చు. మీరు అన్నట్టుగానే ఎవరైతే ఇందులో కీలక పాత్ర వహించారో డిప్లొమసీలో కానీ, పొలిటికల్ స్పెక్ట్రంలో కానీ, యూనిఫార్మ్డ్ సర్వీసెస్ లో కానీ, నేను ఖచ్చితంగా ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను మ్యామ్, వీళ్ళు గత 15 రోజులు అసలు నిద్రపోలేదు అని చెప్పుకోవచ్చు. మహా అయితే వీళ్ళకి 1 గంట 2 గంటలు చాలా అదృష్టం బాగుంటే ఒక 3 hours దొరుకుండొచ్చు మ్యామ్ పడుకోవడానికి. దట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తే గనక ఇలాంటి పరిణామం మనకు కనిపించదు. యా సార్, ఆల్రెడీ పాకిస్తాన్ కి ఒక క్లూ ఉంది, ఆర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, డెఫినెట్లీ భారతదేశం ఏదో చేయబోతోంది అనేసి ఒక క్లూ ఉంది సార్. సార్ వాళ్ళు కూడా అట్లనే మన మీద నిగరాని పెట్టుంటారు కదా, వీళ్ళు ఏదో చేయబోతున్నారు, సంథింగ్ దే ఆర్ ప్రిపేరింగ్ అని. వాళ్ళకు ఒక్క క్లూ కూడా అందలేదా? అంటే వీఆర్ గోయింగ్ టు డూ ఆన్ దిస్ డే దిస్ టైమ్ అని అట్లాంటి క్లూ ఏం దొరకలేదంటారా? ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? మ్యామ్, ఒక మాట నేను చెప్తాను. నేను వాడే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాకపోతే పాకిస్తాన్ మిలిటరీ ఈజ్ ఎ తుపాస్ మిలిటరీ. అసలు వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ, ఒక డిఫెన్స్ సిస్టమ్ మీద అవగాహన కానీ, డిప్లొమాటిక్ ఎలాగ దేశాన్ని గెలుచుకోవాలన్న అవగాహన కానీ ఏమీ లేదు మేడం. పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ బిజీ ఇన్ బిజినెస్ మేడం. వీళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, పెట్రోల్ పంపు నడుపుకోవడాలు ఇలాంటివి చేస్తున్నారు. దే ఆర్ బిజీ ఇన్ మేకింగ్ మనీ అండ్ ఫార్చ్యూన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. అసలు ప్రొఫెషనలిజం అన్న పదమే పాకిస్తాన్ ఆర్మీలో లేదు. సో దేర్ ఇట్ ఈస్ అ క్లియర్ సైన్ ఆఫ్ కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ. నేనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే మేడం, ఈ రోజు మార్నింగ్ 7 o'clock నేను ఊరేసుకొని చచ్చిపోతా, లేదంటే నా రెసిగ్నేషన్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేసేస్తా. బికాస్ యాజ్ ద లీడర్ ఆఫ్ 6 lakh స్టాండింగ్ ఆర్మీ, I failed to gather intelligence about enemy striking on my territory. Madam, Bahawalpur is 150 kilometers deep inside Pakistan territory. నేను చీఫ్ అయ్యి నా దేశంలో ఎవరైనా 150 kilometers లోపలికి వచ్చి నా గుండెల మీద బాంబు వేసి వెళ్ళాడు అంటే ఐ విల్ డెఫినెట్లీ రిజైన్ ది పోస్ట్. సో అది పాకిస్తాన్ ఆర్మీ ఇస్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ మేడం. మనము వరల్డ్ లెవెల్లో కూడా చాలా జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఆ జాయింట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి రూపాయి రెస్పెక్ట్ కూడా రాదు. ఎందుకంటే దే నో దే ఆర్ అన్ప్రొఫెషనల్ ఆర్మీ. దే ఆర్ మోర్ ఇన్ టు ట్రైనింగ్ టెర్రరిస్ట్, దే ఆర్ మోర్ ఇన్ టు బిజినెస్, దే ఆర్ మోర్ ఇన్ టు డ్రగ్ ట్రాఫికింగ్, దే ఆర్ మోర్ ఇన్ టు హవాలా, దే ఆర్ మోర్ ఇన్ టు వెపన్స్ ట్రాఫికింగ్ అనే క్లారిటీ యావత్ ప్రపంచానికి ఉంది. సో దట్ ఈస్ వై పాకిస్తాన్ ఆర్మీ కి ఇంటర్నేషనలీ రెప్యుటేషన్ అన్నది జీరో ఉంది. సో నోబడీ రెస్పెక్ట్స్ పాకిస్తాన్ ఆర్మీ బికాస్ ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ మెనీ జాయింట్ ఆపరేషన్స్. ఆ జాయింట్ ఆపరేషన్స్ లో అసలు మనం కోర్లో ఏమంటారు దాన్ని,
మనము కరివేపాకు తీసి పడేస్తాం కదా, అలా పాకిస్తాన్ ఆర్మీ కూడా తీసి పడేస్తారు, బికాజ్ వాళ్ళకి ప్రొఫెషనలిజం లేదు. మీరు నన్ను అడిగితే బంగ్లాదేశ్ ఆర్మీ మచ్ మోర్ ప్రొఫెషనల్ దాన్ పాకిస్తాన్ ఆర్మీ. శ్రీలంకన్ ఆర్మీ is much more professional than the Pakistan army. Pakistan army is useless. ఓకే. ఇప్పుడు 9 స్థావరాల్ని టార్గెట్ చేసి మనం కొట్టాం సార్. 9 స్థావరాలు కూడా మనం చెప్తున్నాం ఇది ఉగ్ర స్థావరాలు అని చెప్తున్నాం. సార్ ఇది ఎన్నేళ్ల నుంచి పెంచి పోషిస్తోంది ఆ స్థావరాలు? సార్ 9 ఉన్నాయా? పాకిస్తాన్లో లేదు. 9 ఉన్నాయా? లేదు మేడం, ఇంకా చాలా చాలా స్థావరాలు ఉన్నాయి. దీస్ వేర్ ది, అంటే ఇవి 9ని ఎందుకు చూస్ చేసాము అంటే మ్యామ్, గత 2005 నుంచి ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఏ ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి అయితే ఉగ్రవాదులు వచ్చారో వాటి జాబితా మన దగ్గర ఉంది కాబట్టి ఆ జాబితా ప్రకారంగా వీటిని మనము ప్రయారిటైజ్ చేశాము. ప్రయారిటైజ్ చేసి వీటిని ఇన్ ది ఫస్ట్ ఫేజ్ లో వీటిని మనం డిస్ట్రాయ్ చేసాము. సో ఓకే, ఫస్ట్ ఫేజ్ సార్, ఫస్ట్ ఫేజ్ దట్ మీన్స్ ఇంకా చాలా ఫేజెస్ ఉన్నాయా సార్? 100% మేడం, బికాస్ దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ వార్ ఆన్ టెర్రరిజం మేడం, దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ వార్ ఆన్ టెర్రరిజం. ఎందుకు అంటున్నానంటే పాకిస్తాన్లో ఒక సూచన ప్రకారము 30,000 మంది పైగా ట్రైన్డ్ టెర్రరిస్టులు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మనము ఈ అటాక్ చేయడానికి ఒక 10-12 రోజులు తీసుకున్నాం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ అందరు ఉగ్రవాదుల్ని ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించేశారు. సో బికాస్ ఆఫ్ దాట్ మనం హెవీ క్యాజువల్టీస్ వాళ్ళ మీద ఇన్ఫ్లిక్ట్ చేయలేకపోయాం. కాకపోతే మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ముగ్గురు కలిసి దే విల్ యాక్టివేట్ దేర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్. మన స్పైస్ ఎవరైతే పాకిస్తాన్ లో ఉంటారో వాళ్ళని యాక్టివేట్ చేసి వీళ్ళని కొత్త లొకేషన్ ఎక్కడికి తరలించారో కనుక్కుంటారు. ఆ ఇంటెలిజెన్స్ మనకి షేర్ అయిన వెంటనే ఆ లొకేషన్స్ మీద కూడా దాడులు జరుగుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ స్టాప్ ఆన్ ది ఇండియన్ అటాక్, ఇట్ ఈస్ జస్ట్ ఎ కామా. పాకిస్తాన్, గుడ్ మార్నింగ్ టు యూ, మెనీ మోర్ అటాక్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఎస్, అందుకేనా కాసేపటి క్రితమే మనోజ్ నర్వనే కూడా పిక్చర్ అభి బాకీ హై అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది, అదేనా సార్? 100% మేడం, ఇది ట్రైలర్ కూడా కాదు, ఇది ట్రైలర్ లో ఒక టీజర్ అనుకోండి. బికాస్ పాకిస్తాన్ విల్ రిటాలియేట్ డెఫినెట్లీ. వాడు వాళ్ళ పాపులేషన్ ని, వాళ్ళ పొలిటికల్ క్లాస్ కి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి కాబట్టి మన సైన్య దళాల మీదైనా, మన సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ మీదైనా, ఏదైనా పెద్ద పట్టణం మీదైనా ఖచ్చితంగా దాడి జరుగుతుంది. సో మనము దానికి కూడా సంసిద్ధంగానే ఉన్నాము. మనం ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మిజైల్స్ వాడారు అని అనుకుంటే ఖచ్చితంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆ మిజైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేసే కెపాసిటీ సత్తా మనకుంది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గనక మన మీద ఏమన్నా మిజైల్స్ వేయాలి అని అనుకుంటే వాళ్ళని కౌంటర్ చేయడానికి మన ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఆన్ వెరీ వెరీ హై అలర్ట్. సో డెఫినెట్ గా పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుంది. ఆ రిటాలియేషన్ ని మనం కౌంటర్ రిటాలియేట్ కూడా 100% గా చేస్తాం. సార్ రిటాలియేషన్ అంటే ఏ నగరాల్ని మేబీ మీరు అన్నట్టుగా అంటే డెఫినెట్లీ అమాయకమైన ప్రజల్ని టార్గెట్ చేస్తుంది కదా. మనం చేసిందేమో ఉగ్ర స్థావరాల్ని, బట్ వాళ్ళు చేసేది మాత్రం అమాయకుల ప్రజలు. మొన్న కూడా జరిగింది అదే కదా. ఏ నగరాలు ఉండొచ్చు సార్? నగరాలు ఉండొచ్చు అంటే నా అంచనా ప్రకారము మోస్ట్ ప్రాబబుల్ బార్డర్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మీద జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడాలి అంటే డెఫినెట్ గా అవి రడార్స్ లో వచ్చేస్తాయి కాబట్టి షార్ట్ రేంజ్ మిజైల్స్ ని వాడుతూ వీళ్ళు బార్డర్ లో ఉన్న విలేజెస్ ని కానీ డిస్ట్రిక్ట్స్ ని కానీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ గత 10-12 రోజుల నుంచి వీళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తూ మన బార్డర్ లో దగ్గరున్న సమీపంలో ఉన్న గ్రామాల మీద, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీద కంటిన్యూస్ గా స్మాల్ ఆర్మ్స్ నుంచి, మోటార్ ఫైర్ నుంచి, ఆర్టిలరీ కూడా వాడుతూ వీళ్ళు కంటిన్యూస్ గా దాడి చేస్తూనే ఉన్నారు. బట్ డెఫినెట్ గా ఏదో ఒక పెద్ద స్టెప్ పాకిస్తాన్ తీసుకుంటుంది. బట్ వీఆర్ రెడీ ఫర్ ఇట్. మనకి ఎటువంటి ఏ ప్రజలైన భారత పౌరులు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి మోదీ గారు కూడా అన్నారు.
మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు, నేను కూడా అంటున్నాను. సార్, మాక్ డ్రిల్ యాక్చువల్లీ ఒక 240కి పైచిలుకు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఇవాళ నిర్వహిస్తాము అని అనుకున్నారు సార్. ఎందుకని డ్రాప్ అయ్యారు సార్? ఎందుకని ఈ నిర్వహించట్లేదు? వాట్ ఈస్ ద రీజన్స్? డ్రాప్ అవ్వలేదు మ్యామ్. 244 డిస్ట్రిక్ట్స్ లో మాక్ డ్రిల్ ఇంకా నడుస్తూనే ఉంది మ్యామ్. ఇదంతా మిలిటరీ స్ట్రాటజీ. ఓకే. మిలిటరీ స్ట్రాటజీ. గవర్నమెంట్ ఏమంటుందంటే 7వ తారీఖుకి మాక్ డ్రిల్ ఉంది అంటే 7వ తారీఖు తర్వాత భారతదేశం ఏదో ప్లాన్ చేస్తుంది అని ఒక మెసేజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. నా డౌట్ కూడా అదే ఉండే. ప్రజల్ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత దాడి చేస్తారేమో అని అనుకున్నారు. ఇది కూడా ఒక రకంగా దొంగ దెబ్బనేనా? దీన్ని కూటనీతి అంటారు మ్యామ్. మా ఆర్మీలో దిస్ ఈస్ కాల్డ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే ఎప్పుడైతే ఎనిమీ ఎక్స్పెక్ట్ చెయ్యడు ఆ టైంలో ఎనిమీని స్ట్రైక్ చేయడంనే సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు. బికాజ్ యు ఆర్ ఎ సివిలియన్, యూ డూ నాట్ అండర్స్టాండ్ ఇట్. Yesterday night I told my mother before going to sleep, we will have a big news tomorrow morning అని చెప్పాను. అమ్మ పొద్దున్న నేను 6:15కి అమ్మని లేపితే, అమ్మ యాజ్ ఐ టోల్డ్ యూ ఇండియా హ్యాస్ అటాక్డ్ పాకిస్తాన్ టుడే మార్నింగ్ అంటే, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగేవరా అని అన్నాను. అన్నానమ్మా 11 years నేను ఆర్మీలో ఉన్నాను, ఆర్మీ ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసమ్మా. ఈరోజు రాత్రి ఖచ్చితంగా ఏదో బిగ్ స్టెప్ చేయబోతున్నారు, అందుకే రేపు పెట్టుకున్నారు మన వాళ్ళు ట్రైనింగ్. సో పాకిస్తాన్ విల్ గెట్ ఫూల్డ్ బై దిస్ డేట్ అండ్ దే విల్ థింక్ సంథింగ్ మే హ్యాపన్ ఆన్ 8th May or 9th May. సో దట్ ఈస్ హౌ ది సర్ప్రైజ్ ఎలిమెంట్ విల్ బి మెయింటైన్డ్ అని చెప్పి రాత్రి పడుకునే ముందు అమ్మకి చెప్పి పడుకుంది. వావ్, ఓకే. ఎస్ సార్. కామన్ పబ్లిక్ ఏమో అందరం మీరన్నట్టుగానే అనుకున్నాం. అంటే మీరు డిఫరెంట్ గా థింక్ చేశారు. అఫ్ కోర్స్ యు ఆర్ ఇంటూ ఆర్మీ కాబట్టి మేము అనుకున్నాం అచ్చా మమ్మల్ని ప్రిపేర్ చేస్తారు, తర్వాత దాడి చేస్తారు. కానీ దానికి సర్ప్రైజ్ ఎలిమెంట్ అదే కదా జరిగింది. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఒకటి చేసినాం. సో మెనీ మోర్ సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి అన్నట్ట. ఇది ఆల్రెడీ ఒక స్ట్రాటజీ మీరు ఇంప్లిమెంట్ చేసారు. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ ఉంటుందా? 100% మ్యామ్. పాకిస్తాన్ ఆర్మీ ఉన్నంత వరకు టెర్రరిజం ఉంటుంది. పాకిస్తాన్ ISI ఉన్నంత వరకు టెర్రరిజం ఉంటుంది. సో the bigger target has to be to dismantle the army structure of Pakistan and ISI of Pakistan. నేను ఖచ్చితంగా చెప్తున్నాను మ్యామ్, ఒకవేళ మనం ఇది చేయగలగపోతే ఖచ్చితంగా మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది, మళ్ళీ మనం సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్తాం. ఇది జరగొద్దు అంటే దానికి ఒక్కటే దారి, పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ టు బి డిస్బాండెడ్, పాకిస్తాన్ ISI హ్యాస్ టు బి డిస్బాండెడ్. అక్కడ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ వచ్చి పీస్ని ఎస్టాబ్లిష్ చేస్తేనే పీస్ వస్తుంది, లేదంటే పీస్ రాదు. ఈ టిల్ సచ్ టైమ్ పాకిస్తాన్ ఆర్మీ ఇన్ ద ప్రెజెంట్ సైజ్ అండ్ షేప్ ఇస్ దేర్, పీస్ విల్ నెవర్ కమ్ టు ఇండియా. ఒకవేళ మనకి టెర్రరిజంకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం వీ విల్ హ్యావ్ టు టేక్ బిగ్ యాక్షన్స్. ఆ బిగ్ యాక్షన్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్షన్ ఏదైతే మన POK పాకిస్తాన్ అక్రమంగా 1947 ఏదైతే మన దగ్గర అక్రమంగా తీసుకుందో అది మనము తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆ POKలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ధ్వంసం చేసి ఉన్న టెర్రరిస్ట్ అందరినీ ఎలిమినేట్ చేశాక ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ వీ షుడ్ గో ఫర్ అ బిగ్గర్ స్ట్రైక్ ఆన్ పాకిస్తాన్. So that is what I told you, madam. This is only phase 1. Picture abhi baki. సార్, ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటిది సర్జికల్ స్ట్రైకా, యుద్ధమా సార్? యుద్ధం కాదు మ్యామ్. ఓకే. యుద్ధం అయింది అంటే మన భారత రాష్ట్రపతి గారు ఆల్ ఇండియా రేడియోలో వచ్చి షీ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ దట్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ and India is going on war or India is on war with Pakistan అని చెప్పి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది యుద్ధం కాదు, ఎందుకంటే మనం చాలా పగడ్బందీగా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మాత్రమే టార్గెట్ చేశాము. ఆర్మీ ఉన్నత అధికారులు కూడా ఏమంటున్నారు, ఇట్ ఈస్ నాట్ అ ఎస్కలేషన్ వార్, వీ డోంట్ వాంట్ టు ఎస్కలేట్ దిస్ ఇన్ టు వార్. ఇది వార్ కాదు, మేము మరీ చెప్తున్నా మీరు టెర్రరిస్ట్ క్యాంప్ని ధ్వంసం చేయట్లేదు కాబట్టే మీ బాధ్యతని మేము మా షోల్డర్స్లో తీసుకొని
వీటిని ధ్వంసం చేసాము అని అంటున్నాం. కాకపోతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, ద డే వి స్టాప్ ద ఇండస్ వాటర్ మేడం, మనం ఏ రోజైతే ఇండస్ వాటర్ ని ఆపేమో ఆ రోజే పాకిస్తాన్ సెట్ దట్ వీఆర్ ఆన్ వార్ విత్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. కానీ మనం ఇంకా పాకిస్తాన్ మీద అఫీషియల్ గా అయితే ఖచ్చితంగా వార్ డిక్లేర్ చేయలేదు. అండ్ మన ప్రధాని మోదీ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఇండియా ఇస్ నో ఇంటెన్షన్ టు గో ఆన్ వార్ విత్ పాకిస్తాన్. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టాండ్ యాజ్ ఆఫ్ నౌ. ఈ స్టాండ్ ఎప్పుడు మారుతుందో అది గవర్నమెంట్ కే తెలియాలి, అది డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళకే తెలియాలి. యా సార్, సర్జికల్ స్ట్రైక్ ఇట్లాంటి సర్ప్రైజింగ్ స్ట్రైక్ అయిన తర్వాత వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ ఇన్ ద ఆర్మీ ఆర్ త్రివిధ దళాలు ఎవరైతే దాడి చేసిరో ఇట్లా మన రక్షణ వ్యవస్థ ఎంత యాక్టివేట్ అవుతుంది సార్? ఎంత యాక్టివేట్ అవుతుంది? ఎంత ప్రిపేర్డ్నెస్ గా ఉంటుంది సార్? మంచి ఆర్మీ రెండు పనులు చేస్తుంది. ఓకే, ఎయిదర్ ఇట్ ఫైట్స్ వార్ ఆర్ ఇట్ ప్రిపేర్స్ టు ఫైట్ ఎ వార్. ఓకే, ఈ రెండే పొజిషన్స్ ఉన్నాయి ఆర్మీకి, మూడో పొజిషన్ లేదు. ఆర్మీ ఎయిదర్ ఫైట్స్ ఎ బ్యాటిల్ ఆర్ ప్రిపేర్స్ ఫర్ ది బ్యాటిల్. ఓకే, ఎస్, ఇప్పుడు టెన్షన్స్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి ద ట్రైనింగ్ ఇంటెన్సిటీ విల్ ఇంక్రీజ్. బికాస్ నాకు తెలిసిన చాలా మంది ఇంకా సైన్యంలో ఉన్నారు, నా కింద పనిచేసిన వాళ్ళు, నా పై అధికారులు, నా సహోదరులు అందరూ ఉన్నారు. ఇంకా అలాంటి హై అలర్ట్ మెసేజ్ ఏమీ మన ఆర్మీకి ఇంకా రాలేదు. ఎనీ మూమెంట్ మెసేజ్ కానీ అలాంటిది ఏం రాలేదు. కాబట్టి బికాస్ ఇండియా డస్ నాట్ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు ఎస్కలేట్ ఇన్ టు అ ఫుల్ ఫ్లెజ్డ్ వార్. మ్యామ్, మీకు నేను ఈరోజే చెప్తున్నాను, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఏ రోజైతే జరిగిందో ఇంటెన్స్ బ్యాటిల్ ఫీల్డ్ అంటాం మ్యామ్ మేము దాన్ని. ఇంటెన్స్ బ్యాటిల్ పాకిస్తాన్ కూడా కోరుకోదు మ్యామ్, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక స్థితి బాగాలేదు. ఇంటెన్స్ బ్యాటిల్ కి మాత్రం పాకిస్తాన్ వచ్చింది అంటే మాత్రము మాక్సిమం టు మాక్సిమం 6 కానీ 7 రోజులు కానీ 8వ రోజు ఇండియా ముందు మోకాల మీద నిల్చొని ఉంటుంది మ్యామ్ పాకిస్తాన్ దేశం అంతా. ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఇన్ఫ్లేషన్ ఇస్ టచింగ్ 38-40%. దే హ్యావ్ గాట్ మనీ ఆన్ లోన్ ఫ్రమ్ IMF $7 billion అడుక్కొని తెచ్చుకున్నారు. ఇఫ్ ఇంటెన్స్ బ్యాటిల్కి వెళ్తే మాత్రం 140 నుంచి 180 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి చిల్లి గవ్వ కూడా లేదు. సో చాణక్య గారు అన్నట్టు ఆర్థిక బలం లేని సైన్య బలం ఈ రోజు ఆ రోజు మాత్రమే అని చెప్పేసి అన్నారు. సో అదే విధంగా పాకిస్తాన్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ బేసిక్ స్ట్రాటజీ ఆఫ్ ఫైటింగ్ ఎ బ్యాటిల్. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం పాకిస్తాన్ తో భయపడాల్సిన అవసరమే లేదు. ఇఫ్ హీ గోస్ ఫర్ ఎ ఇంటెన్స్ బ్యాటిల్ విత్ ఇండియా, మాక్సిమం వారం రోజులు, 8వ రోజులు నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ప్రార్థించుకుంటాడు. ఏమో సార్, చైనా ఒకవేళ సహాయం చేస్తే, ఇట్లాంటి టాక్ కూడా నడుస్తుంది కదా, చైనా సహాయం చేస్తే చెయ్యదు మ్యామ్. ఎందుకంటే మ్యామ్ చైనా చాలా తెలివైన దేశం. ఇప్పుడు వెరీ రీసెంట్లీ ట్రంప్ చాలా టారిఫ్స్ చైనా మీద ఇంపోజ్ చేశాడు మ్యామ్. అండ్ అప్పుడే చైనీస్ ప్రీమియర్ ఏం చెప్పారు, లెట్ ది ఎలిఫెంట్ అండ్ ది డ్రాగన్ డాన్స్ విత్ ఈచ్ అదర్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ డ్రాగన్ ఇస్ చైనా, ఎలిఫెంట్ ఇస్ ఇండియా. సో ఇన్ దిస్ ప్రెసెంట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్, China wants to do more business with India. If China wants to do more business with India, they should not support Pakistan. That is basic diplomacy strategy. They may tell Pakistan, we are with you. They may supply some weapons to Pakistan. But China ఎప్పటికీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి నేను పాకిస్తాన్తో నిల్చొని ఉన్నాను, మీరు పాకిస్తాన్ని టచ్ చేస్తే చైనాని టచ్ చేసినట్టు ఈ డైమెన్షన్ ఆఫ్ థాట్ అయితే రాదు. ఆల్ రైట్ సార్. సార్, దౌత్యపరంగా అయితే మనం ఆల్మోస్ట్ తెగతెంపులు చేసేసుకున్నాం. అటు నుంచి ఇటు రావద్దు, ఇటు నుంచి అటు వెళ్ళము, ఇదంతా కూడా మనం సెట్ చేసేసుకున్నాం సార్. నిజంగా ఒకవేళ ఇదంతా వద్దు, సరే మేము ఉగ్రవాదులను అప్పచెప్తాము, మా స్థావరాలు చూపెడతాము, ఇట్లేమన్నా చెప్తుందా పాకిస్తాన్? నిజంగా భయపడితే అదేమన్నా చేస్తుందా? పాకిస్తాన్ కి మ్యామ్ నేను తప్పు చేశాను అని చెప్పడానికి కూడా చాలా గుండె ధైర్యం కావాలి.
పాకిస్తాన్ దగ్గర గుండె ధైర్యం లేదు. టెర్రరిజం సంబంధంలో పాకిస్తాన్ ఏ రోజు కూడా ఒప్పుకోలేదు దట్ ఐఎమ్ స్పాన్సరింగ్ టెర్రరిజం. సో ఇది మనం కల్లో కూడా ఊహించుకోవడానికి లేదు. దే మే ఫైట్ ఏ వార్ విత్ ఇండియా, దే విల్ లూజ్ ది వార్ విత్ ఇండియా, బట్ దే విల్ నెవర్ అగ్రీ దట్ దే హ్యావ్ షెల్టర్డ్ టెర్రరిస్ట్ ఇన్ పాకిస్తాన్. సో దిస్ ఇస్ మ్యామ్, సి పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ ఈజ్ ఎ సెమీ రోగ్ స్టేట్. అసలు అక్కడ పొలిటికల్ ఇప్పుడు ఇంత జరుగుతుంది మ్యామ్, అసలు అక్కడ పొలిటికల్ లాబీకి వాళ్ళ ఆర్మీ మీద కంట్రోలే లేదు, వాళ్ళ ఆర్మీకి ఐఎస్ఐ మీద కంట్రోలే లేదు. సో దిస్ ఈజ్ హౌ ది ఎంటైర్ గవర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ డిఫంక్ట్. ఒక భాషలో చెప్పాలంటే ఈ రోజు రేపు ఆ దేశం ఎప్పుడో కూలిపోయింది. బికాజ్ ఇఫ్ పాకిస్తాన్ గోస్ ఆన్ ఫుల్ ఫ్లెష్డ్ వార్ విత్ ఇండియా, ఇండియా విల్ ఓపెన్ ది బలూచిస్తాన్ ఫ్రంట్ ఆల్సో. ఒకవేళ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరే అయిపోయింది అనుకోండి, 1971లో ఎలాగో ఈస్ట్ పాకిస్తాన్ వేరైందో అదే విధంగా బలూచిస్తాన్ వేరైపోతే మళ్ళీ పాకిస్తాన్ రెండు ముక్కలు అయిపోయినట్టే లెక్క. ఎందుకు అంటే బలూచిస్తాన్ ప్రాంతమే 53% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ పాకిస్తాన్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్ అగైన్ డివిజన్ ఆఫ్ పాకిస్తాన్ ఇంటూ 2. సార్ ఇప్పుడు లాస్ట్ లో ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ సార్, కన్క్లూజన్ క్వశ్చన్ అనుకోండి. రానున్న వారం 10 రోజులు ఎట్లా ఉండొచ్చు సార్? మ్యామ్ చాలా కీలకమైన రోజులు. LOC IB is in a state of high alert, and also urban centers like Hyderabad, Visakhapatnam, Bangalore, Mumbai, Chennai, Kolkata, Pune, Surat, Gujarat, Jammu, Punjab, Chandigarh ఇవన్నీ హై స్టేట్ ఆఫ్ అలర్ట్ లో ఉన్నాయి. మనం అందరము జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు జరిగే సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ లో అందరూ పాల్గొనండి, నేర్చుకోండి. ఎయిర్ సైరన్ వస్తే ఎలా షెల్టర్ తీసుకోవాలి, ఏమైనా అటాక్ జరిగితే ఎలా రెస్క్యూ అండ్ రికవరీ ఆపరేషన్స్ లో మనము పోలీస్ కి కానీ, హోమ్ గార్డ్స్ కి కానీ, ఫైర్ ఫైటింగ్ టీమ్స్ కానీ ఎటువంటి మద్దతు అందించాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయం. బట్ వీ నీడ్ టు మెయింటైన్ హై స్టేట్ ఆఫ్ అలర్ట్ బికాస్ పాకిస్తాన్ ఇస్ అ రోగ్ స్టేట్. హౌ ఇట్ విల్ రిటాలియేట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. But definitely our defense forces have the potential to fight back any misadventure of Pakistan. Yes sir. Thank you sir. Thank you so much. And చూద్దాం సార్, మీరు అన్నట్టుగా మరి పాకిస్తాన్ ఏమన్నా మన మీద అటాక్ కి ఏమైనా ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాల్సింది సార్. యా డెఫినెట్లీ మీరు అన్నట్టుగా అన్ని మీరు చెప్పినటువంటి హై అలర్ట్ స్టేట్స్ అన్నిటి కూడా ప్రిపేర్డ్ గా అయితే ఉండాల్సిందే. రిలాక్స్ మోడ్ లో అయితే లేము. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు